విజయనగరానికి ఏం అభివృద్ధి చేశారో కొల్లగట్ల వీరభద్రస్వామి చెప్పగలరా అని జనసేన నాయకుడు కురాన అయ్యలో ప్రశ్నించారు. యువగలం నవశకం సభపై విజయనగరం ఎమ్మెల్యే కొల్లగట్ల వీరభద్రస్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కురాన అయ్యలు మీడియాతో మాట్లాడారు. గత పాలకుల ఖర్చు చేయకుండా వదిలేసిన నిధులను ఖర్చు చేసిన ప్రస్తుతం ఎమ్మెల్యే కొల్లగట్ల వీరభద్రస్వామి తన వారికి కాంట్రాక్టులు ఇప్పించేందుకు పనులు నిర్వహించారని ఆరోపించారు. విజయనగరంకు ఒక్క పైసా నిధులు కూడా తేకుండా అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వైఎస్ఆర్ నగర్ ఏదైతే గతంలోని వైఎస్ఆర్ నగర్ ఏర్పడిందో అన్ని సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ నగర్ గతంలో మా అక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్డు వేయడం జరిగింది తప్పించి, తెలుగుదేశం హయాంలో రోడ్డు వేయడం జరిగింది తప్పించి, మీరేమైనా అంతకు మించి వైఎస్ఆర్ నగర్కి ఏమైనా కేటాయింపు చేశారా? కనీసం వాటర్ ట్యాంక్ ఇచ్చారా? 5,000 ఇల్లుల దగ్గరికి ఎందుకు మీరు పనికిరాని మాటలు మాట్లాడతారో అర్థం అవడం లేదు. విజయనగరానికి సరిగ్గా మంచినీరు, తాగుడు నీరు కూడా మీరు ఇవ్వలేని వాళ్ళు అన్ని దిక్కలను ఫౌంటైన్లు పెట్టేసి మేము బ్యూటిఫికేషన్ చేసి మేము విజయనగరం డెవలప్ చేసేసామనంటే హాస్యాస్పదంగా ఉంటుంది. తెలియని వారికి ఎవరు అందంగా ఉన్నదని అనుకుంటారు, కానీ అందులో ఉన్న లోటుపాట్లు చాలా మందికి తెలియదు. కాబట్టి మీరు అందరినీ కూడా ఒకే తాడు మీద ఒకే తాడు కట్టేయాలని అనుకోవద్దు. నాలాంటి వ్యక్తులు కూడా ఉంటారు, అన్ని గమనిస్తూ ఉండేవాళ్ళు అనే విషయం తమను ఒకసారి మీరు గమనించుకోవాలి. అంతేకాదు పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి మాకు ప్రజలందరూ మమ్మల్ని ఎన్నుకున్నారని కాదు, పొరపాటు. రాజశేఖర్ రెడ్డి కొడుకు అనే ఒక ఆలోచనతో ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా నాన్నగారి పరిపాలన తీసుకుని వస్తానని అన్నారు. కాబట్టి ఈ మాటలన్నిటికీ అప్పట్లో ప్రభుత్వం మీద వచ్చిన ఏదైతే చిన్న వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత కలిపి మీరందరూ గెలుపుకి కారణమైంది. మీ గెలుపు కూడా ఎలాంటి గెలుపు అనే విషయం మీకు తెలుసు. కాబట్టి నేను దాని గురించి ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంతకు మించి ఇంకోటి ఏం కాదు, ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, అతి తక్కువ కాలంలోనే తెలుసుకున్నారు. మనం పొరపాటు చేసాం, రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పి నమ్మి మనం మోసపోయి ఈరోజు మన పరిస్థితి అధోగతి పరిస్థితి అయిపోయిందనే విషయం తెలుసుకున్నారు అందరూ. అంతేకాకుండా అందరూ నిత్యం కొట్టుకుంటున్నారు. మేము ఒక్కోసారి ఏదైతే మరి మా పాంప్లెట్లు అవి అందరు ప్రజలందరికీ ఇవ్వడానికి డోర్ టు డోర్ మేము వెళ్తున్నామో వాళ్ళందరూ చెప్తున్నారు, అయ్యా ఖచ్చితంగా మేము మీతో ఉంటాము, గతంలో మేము చేసిన పొరపాటుని సర్దిద్దుకుంటాము, మళ్ళీ ఎవరైతే ఇప్పుడు ఈ సైకో పాలన చేస్తున్నాడో తుగ్లక్ పాలన నిజంగా చెప్పాలంటే వారిని మేము తరిమి కొడతామని చెప్పేసి చాలామంది మాతో చెప్పడం, నిజంగా మేము ఆ డోర్ టు డోర్ వాటికి వెళ్ళినప్పుడు ప్రజలను కలుస్తూ ఉన్నప్పుడు